ఒక మహోన్నతమైన నాయకుడు నందమూరి తారక రామారావు గారి బిడ్డగా, అట్లాగే చేసేదే చెప్పేటటువంటి ఒక ఉన్నతమైన ఆదర్శాలు కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిగా, అట్లాగే ముక్కుసూటిగా జరిగేది చేయగలిగింది మాత్రమే చెప్పేటటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ గారి తల్లిగా, ఆవిడ ఏదైతే చెప్పిందో ఎన్నికల ముందు దాన్ని మాటను నిలబెట్టుకుంటూ కుప్పంలో 4 రోజుల పాటు పర్యటన చేసి ఎక్కడైతే మెజారిటీ వచ్చిందో తెలుగుదేశం పార్టీకి, దాంట్లో 2 గ్రామాలని దత్తత తీసుకోవడంతో పాటు మిగతా మేజర్ గ్రామాలన్నింటిలో కూడా పర్యటించి అక్కడ ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేసి ప్రతి చోట వాళ్ళు ఇచ్చేటటువంటి అర్జీలు తీసుకొని ఆ సమస్యలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తారని చెప్పడం జరిగింది. విశేషంగా ప్రజలు, మరీ ముఖ్యంగా మహిళలు ఎంతో అద్భుతంగా కార్యక్రమానికి తరలి వచ్చి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళకు ఉండేటటువంటి బాధల్ని అర్జీల రూపంలో భువనేశ్వర్ గారికి ఇవ్వటం, అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నికల ముందు నుంచే 6 నెలల ముందు నుంచే సంజీవిని క్లినిక్ ప్రారంభించారు. ఒక డాక్టరు, ల్యాబ్ టెక్నీషియన్, అన్నిటికీ మించి ఉచితంగా మెడిసిన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం ప్రారంభించారు. సక్సెస్ఫుల్గా నడుస్తోంది. అది రోజుకి 100 నుంచి 150 మధ్య పేషెంట్స్ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, మరీ ముఖ్యంగా కూలి పనులకు వెళ్ళి వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని అక్కడ మెడిసిన్స్ కూడా ఉచితంగా తీసుకెళ్ళటం అనేది చాలా అద్భుతమైన అంశం. అట్లాగే ఇక్కడికి రాలేని వాళ్ళకి గ్రామాల్లో కూడా, అంటే ఒకరోజు కూడా పని మానేస్తే ఆ రోజు ఆదాయం కోల్పోయి కుటుంబాలు జరగనటువంటి పరిస్థితులు ఉండేవాళ్ళు కూడా ఎన్టీఆర్ మొబైల్ క్లినిక్ ద్వారా బస్సులో మొత్తం అన్ని ఏర్పాటు చేసి డాక్టర్సే గ్రామానికి వెళ్ళి ఆ మొబైల్ క్లినిక్లో అన్ని టెస్టులు చేసి దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా అక్కడే అందించే కార్యక్రమం చేశారు. అది కూడా అద్భుతంగా సక్సెస్ అయింది. ప్రజలకి ఎంతో దగ్గరగా వైద్య సేవలు అందించేటటువంటి అవకాశం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వర్ గారు చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎవరైతే పేదలు ఉన్నారో, రోడ్ల పక్కన స్ట్రీట్ వెండర్స్, వెజిటబుల్స్, కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, పళ్ళు, ఇట్లా పూలు అమ్ముకునేటటువంటి వాళ్ళు, తోపుడు బళ్ళు కొనుక్కునేటటువంటి స్తోమత లేని వాళ్ళని ఫేజ్ 1 కింద ఐడెంటిఫై చేసి నిన్న తోపుడు బళ్ళు 25 తోపుడు బళ్ళు ఇవ్వటం జరిగింది. అట్లాగే టిఫిన్ సెంటర్ పెట్టుకో అని ఆలోచన ఉన్న వాళ్ళకి ఆ బండి కొనుక్కోవడానికి కూడా ఆర్థికంగా వసతి లేని వాళ్ళని కూడా నిజంగా అవసరం ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా 20 బళ్ళు అవి కూడా ఇవ్వటం జరిగింది ఫేజ్ 1 కింద. అట్లాగే కుట్టు శిక్షణ అనేది ఎలక్షన్స్కి ముందు స్టార్ట్ చేసాం ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున భువనేశ్వర్ గారు వచ్చి. సో దాంట్లో శిక్షణ పొందిన వారికి ఎవరైతే 100% 90% అటెండెన్స్కి వచ్చి బాగా చక్కగా నేర్చుకున్నారో వాళ్ళకి 30 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వటం కూడా జరిగింది. ఇప్పుడు 2వ బ్యాచ్ కూడా స్టార్ట్ చేసాం. దాంట్లో కూడా ఎవరైతే మంచిగా అన్ని క్లాసులు అటెండ్ అయ్యి ప్రాపర్గా నేర్చుకుంటారో వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఉచిత కుట్టు మిషన్లు కూడా ఇవ్వటం జరుగుతుందని మేడం గారు తెలియజేయటం జరిగింది. అలాగే డిఎస్సి అమరావతికి ఆల్రెడీ 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ద్వారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయటం జరిగింది. రకరకాల ప్రాజెక్టులకి, పోలవరం కానీ ప్రతి ఒక్క దానికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేషనల్ హైవేస్కి కానీ ప్రతి ఒక్క దానికి ఫండ్స్ తీసుకొస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే జ్ఞానం తెచ్చుకొని ప్రవర్తించాలని తెలియజేస్తున్నాం. అట్లాగే కుప్పం నియోజకవర్గంలో కూడా మున్సిపాలిటీకి సంబంధించి రమారమి 250 కోట్ల పైచీలకు ఎస్టిమేషన్స్ అనేది అక్కడికి వెళ్ళటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దానికి అప్రూవల్ కూడా ఇచ్చారు. త్వరలో పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. 100% మోడల్ మున్సిపాలిటీ కింద కుప్పం మున్సిపాలిటీని తయారు చేయబోతున్నారు. కాబట్టి కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునే దానికి నెల రోజుల్లోనే కేవీకే తీసుకురావడం, కృషి విజ్ఞాన కేంద్రం కానీ, కేంద్రీయ విద్యాలయ స్కూల్ కానీ 2 కేంద్ర ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా కంపెనీస్ ఇవన్నీ సంబంధించి 2,000 ఎకరాల్లో
సెజ్ ప్లాన్ చేయాలని చెప్పనేసి ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేయమని అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. 100% కుప్పాన్ని బంగారు కుప్పం కింద ఈ 5 సంవత్సరాల్లో మార్చి కుప్పం ప్రజల రుణం తీర్చుకునేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తారని తెలియజేస్తున్నాం. ఇక్కడ కుప్పంలో కూడా మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి వచ్చి నుంచున్న చంద్రబాబు నాయుడు గారు ఓడించటం మీ తాత తరం కూడా కాదని తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ కుప్పంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా హెచ్చరిస్తున్నాం. మీరు చేసిన ప్రతి ఒక్క అరాచకాలని బయట పెడతాం, ప్రతి ఒక్కరిని చట్టబద్ధంగా శిక్షించేటటువంటి కార్యక్రమం జరుగుతోంది. రెస్కో మీద విచారణ జరుగుతోంది. దానికి సంబంధించి